సోదరులకు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి బూత్ అధ్యక్షులకు మరియు వారి పేరు పైన వాళ్ళకు హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కూడా ఎక్కువ సభ్యత్వం గల పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అనేది పేరు మనకు ఉంది. ఆ యొక్క పేరును కాపాడడానికి మన ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి. మనం పార్టీ సభ్యత్వం తీసుకున్నామా, పార్టీ బూత్ ప్రెసిడెంట్ తీసుకున్నామా అంతవరకే కాకుండా రాబోయే ఎన్నికల లోపల మనం ఎంత దూసుకుపోవాలన్నా బూత్ ప్రెసిడెంట్లే ముఖ్యము. ఆ బూత్ ప్రెసిడెంట్ ఎంత ఉరుకుతుంటే వాళ్ళ వెంబడి ఉన్నటువంటి ఆ కమిటీ కూడా అట్లా ఉరుకుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికలు ఇప్పుడు మనకు తెలిసి 9, 10, 11, 12 నెలల్లో మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సమాయత్తం కావాలంటే మనందరి బాధ్యత అది. మనం గట్టిగా చేయాలి. ఆ క్యాండిడేట్ ఎవరన్నా పర్లేదు, కానీ మనము భారతీయ జనతా పార్టీ మన బూత్లో 1200 ఓట్లు ఉంటాయి. ఆ 1200 ఓట్ల లోపల మనం ఎన్ని చేయగలుగుతాం దానికి ప్రయత్నం చేయాలి. మనం అంతే తప్పిస్తే మనం తీసుకున్నాం కదా అని చెప్పేసి కూర్చోకుండా ఏమనుకోవద్దు. అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి. మనం జిహెచ్ఎంసీలో జెండా ఎగరేయాలి. మన ఇక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్లో కూడా రాబోయే రోజుల లోపల ఎమ్మెల్యే కూడా మన జెండా ఎగరేయాలి. మన రాబోయే ఏమంటారు పార్లమెంట్ ఎన్నికలు అయితే అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మన యొక్క ముఖ్యమంత్రిని చేస్తున్న బాధ్యత అందరూ కూడా మన మీద ఉంది. కాబట్టి దయచేసి అందరికీ పేరు పేరున మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే పార్టీని ఉరికియాలంటే మనం ఉరకాలన్నప్పుడు ప్రతి ఇంటికి పోయి భారతీయ జనతా పార్టీ పని ఏంది, భారతీయ జనతా పార్టీ మన నాయకులు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మనం చెప్పాలి. మన స్కీమ్స్ ఏంది అని చెప్పి మన పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై